నేనటంటి దండాడదాన్ని కాదు బాబు, పలసరు బైకు మీద రారు బాబా. చిచ్చి, ఈ దరిద్రం చూసే బదులు చచ్చిపోవడం బెటర్. భగవంతుడా, ఇంకా ఎన్నాళ్ళయ్యా మాకు ఈ దరిద్రం. ఈ ఏసాలేసే 10,000 మంది ఉన్న రాజ్యాన్ని 200 మందికి తీసుకొచ్చావు. ఇంకా వీళ్ళు కూడా పోతే నువ్వు నీ పిల్లం రాజ్యం బయట బాబా బాబాని బొచ్చెత్తుకోలు, బొచ్చులేని సన్నాసి. అయ్యయ్యో అప్పలరాజు, వచ్చి మాతో జాయిన్ అవ్వచ్చు కదా. అయ్యయ్యో మహారాజా, నాకంత అదృష్టం వద్దండి. మీకో విషయం చెప్దామని వచ్చాను. మన రాజ్యంలో ప్రజలకు రోజు రోజుకి లేజినెస్ ఎక్కువైపోతుంది. చుట్టుపక్కల రాజ్యాలు మన రాజ్యం పేరు లేజీపురం అని తీసేసి అల్ట్రా లేజీపురం అని విక్రిస్తున్నారు మహారాజా. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. పాటలేగా, పాడొద్దాం పాడొద్దాం. పాటలు కాదురా రే, నీకు బొచ్చే కాదు, బుర్ర కూడా లేదు సన్నా సదవా. మహారాజా, మన ప్రజలు కొంతమందికి ఏదో సమస్య వచ్చిందంట, మీకోసం వేచి చూస్తున్నారు. వస్తున్నా. బటులారా, ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. ఈసారి నా రీచ్ దద్దరిల్లిపోవాలి. నామలయ్యా? నామాలేంట్రా? అదేనయ్యా, దండాలనిపై నామలానిసమయ్యా. సరే చెప్పండి, ఎందుకు వచ్చారు? ఈ నా పాలు తాగేసాడయ్యా. నీ పాలా? అదేనయ్యా, నా పాలంటే నా పాలు కాదయ్యా, నా గేదె పాలయ్యా. ఓకే ఓకే, గేదె పాలా? ఎందుకు తాగేవరా ఆడి పాలు? నామలయ్యా, నాకు లేవయ్యా. ఏం లేవురా నీకు? అయ్యా అయ్యా అయ్యా, గేదెలయ్యా. ఓ గేదెలా? మరి పెంచుకోవచ్చు కదరా. మీరున్నారు కదయ్యా. ఏయ్, అదేనయ్యా, మీరున్నారు కదయ్యా, మాకు దారి చూపించాలయ్యా మీరు. చిచ్చి, పొద్దు పొద్దుని అదో గోల. బట్టు, ఈడికో గేదెని, ఈడికో 2,000 నాణాలు ఇచ్చాయి. ఎర్రి పప్పని చేసేసాం కదా మావయ్యని, మరి మామూలుగా ఉండదు. ఏంటి మమ్మీ, ఎవడీడు పెద్ద బఫూన్ గడ్లాగా ఉన్నాడు? సర్లే, ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ లేదు, ఫాలో కొట్టేద్దాం. ఏంటి ఏదేదో గుర్తొస్తుంది? అమ్మ బాబాయ్, ఏం అవ్వు ఉండదులే. ఏంటి హఠాత్ పరిణామాలు? రే, ఎవర్రా మీరు? గోదావరి గట్టు మీద రామ చిలకవే, గోరింట కెట్టుకున్న తిన్న మామవే. పొద్దు పొద్దున్నే యాదవ్ గోల కాకినా కొడుకు ఎవడాడు? నేను ఎక్కడున్నాను? ఏ గురు, లెగిసిపోయావా? నేను ఎక్కడున్నాను? సముద్రం మధ్యలో ఉన్నావు గురు. అమ్మ బాబాయ్, అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారా? మా మహారాజు గారు తీసుకురమ్మన్నారు గురు. ఎవడో బోసుడీకే గడు? ఆయన మరెవరో కాదు, లేజీపురం రాజ్యానికి మహారాజు, శత్రువులకు చెమటలు పట్టిట్టే రారాజు, సై అంటే సెకండ్ కో సాల్తీ లేపే యమరాజు. ఆయనే టిక్ టాక్ టిప్పు సుల్తాన్ మహారాజు. ఒక రాజ్యంలో అంతమంది రాజులు ఎందుకు? ఏదో ఎలివేషన్ కన్నా అలా చెప్పా గురు, అంత సీన్ లేదు. అయినా ఏదోక నాతో ఏం పని? అదే ఆ యువరాజుకి నాతో ఏం పనా అని. లేజీపుర రాజ్యానికి వచ్చేసామహో. మా రాజ్యానికి స్వాగతం. ఇదే మా రాజ్యం లేజీపురం. 100 కిలోమీటర్ల సముద్రం మధ్యలో ఉంటది గురు. లేజీపురమా? అంటే ఇక్కడ అందరు లేజీగా ఉంటారా ఏంటి? రే బాబు వచ్చాడు, డప్పులు కొట్టండి రా. వెల్కమ్ టు లేజీపుర రాజ్యం డ్రాకో. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ ఇక్కడికి? నా అభిమానులని నా దగ్గర ఉంచుకోవడం నాకు ఇష్టం, అందుకే నేను తీసుకొచ్చాను. మీ అభిమాని ఎవరు సార్? మరచితివా, నన్ను టిక్ టాక్ లో ఫాలో కొట్టావు కదా. నేనా? గుర్తొచ్చింది. ఓర్ నీ అబ్బా, నువ్వు పెద్ద తెంగిరి అనుకున్నా. బాగానే మెయింటైన్ చేస్తున్నావుగా, పెద్ద కోట, నీ కింద సర్వెంట్లు. రే పిల్ల నా కొడక, మాటలు జాగ్రత్త. నేను ఇక్కడ మహారాజుని, చిటికలో నేను చంపించగలను ఇక్కడ. సారీ సార్ నాతో ఏం పని సార్ మీకు? నన్ను ఎందుకు సార్ తీసుకొచ్చారు ఇక్కడికి? వదిలేయండి. నన్ను అభిమానించి ఫాలో కొట్టావు కదా, నువ్వు ఇక్కడే ఉండాలి ఇంకా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? కావాలంటే అన్ఫాలో కొట్టేస్తాను సార్, ప్లీజ్ సార్ నన్ను వెనక్కి పంపించాను సార్.
క్షమించురా పిల్లనా కొడుక, ఇక్కడికి రావడమే గాని వెళ్ళడం కుదరదు. నీకు ఇక్కడ ఉండడానికి ఒక ఇల్లు ఇస్తాం. తప్పించుకుందామని ప్రయత్నించావనుకో చుట్టూ సముద్రం, దాటేలోపు మా వాళ్ళు వచ్చి చంపేస్తారు. మా వాళ్ళ నుంచి తప్పించుకున్నావనుకో సముద్రం మొత్తం సొరచేపలు, ఆ ఆటల దగ్గర నువ్వు చచ్చిపోతావు. ఒరే సాడిస్ట్ నా కొడక, నువ్వు రోడ్డు మీద కుక్కను తెచ్చుకున్నా నీకు కాపలా కాయడానికి పని చేస్తుందిరా. నేను దేనికి పని చెయ్యను రా. నన్ను తెచ్చుకొని ఏం చేస్తావురా? నీ అమ్మ కడుపు మాడ హోమ్ సిక్ వచ్చేస్తుందిరా. సార్ నిజం చెప్పండి సార్, మీకు నా కిడ్నీలే కదా కావాలి సార్. మీకు దండం పెడతా సార్. మీకు డబ్బే కనుక కావాలనుకుంటే మా తాత ఇచ్చిన ఆస్తి ఉంది సార్, అది ఇచ్చేస్తాను సార్. నన్ను వెనక్కి పంపించండి సార్, మీ దండం పెడతా సార్. తీసుకెళ్ళండి వాడిని. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. నేను వెనక్కి వెళ్ళిపోతా ప్లీజ్ సార్. సార్ సార్ నన్ను వదిలేండి సార్. ఏదో జరగబోతుందిరా టిప్పు, అందరం జాగ్రత్తగా ఉండాలి. అమ్మ బాబాయ్, ఏం మాట్లాడుతున్నావు తాత? వాడు మామూలుడు కాదురా. వాడు మండే అగ్నిగుండంలా కనపడుతున్నాడు. వాడి మీద ఒక కన్నే చుంచురా టిప్పు. అలాగే తాత, నేను చూసుకుంటా. నీతో పాటు ఇక్కడ 2 ఉంటారు గురు, నువ్వు దేనికి కంగారు పడక్కర్లేదు. రే చింటూ, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే డ్రాకో, ఒరే నేనే పెద్ద దరిద్రుని అనుకుంటే నాకంటే పెద్ద దరిద్రుడిలా ఉన్నావేంట్రా నువ్వు? ఏం చేస్తావురా, టైం బ్యాడ్ అంతే. ఏంటి గురు, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? సూపర్, అయితే నేను వెళ్ళొస్తా మరి. సరోజా, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను సరోజా. ఈ నా కొడుకుల మీద యుద్ధం చేసైనా సరే నీ దగ్గరకు వచ్చేస్తా సరోజా. 90 వెట్స్ సరోజా, అంతే ఫిక్స్ రే. ఈడెవడు? ఆడు మన రూమ్మేట్ రా. ఆడి పేరు 90. పాపం అవకవక 35 ఏళ్ళకి ఒక అమ్మాయి సెట్ అయిందిరా. పెళ్లికి ముందు రోజు టిక్ టాక్ చూస్తా మన టిక్ టాక్ మహారాజుని ఫాలో కొట్టాడు అంతే. తర్వాత రోజు ఈయన తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. పాపం పెళ్ళి అవ్వలేదు. ఒరే, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలరా? నువ్వేం కంగారు పడకరా, నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంట్రా మావా అది? ఆ రాజుగాడు మనం ఫాలో కొట్టామనే కదరా మన ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. ఈ రోజు రాత్రి ఆడు రూమ్కి వెళ్ళాడు, ఫోన్లో మన ఇద్దరు అకౌంట్లో అన్ఫాలో కొడదాం. ఏం పీక్తాడు రా అప్పుడు? ఆడు మూసుకొని ఇంటికి పంపించేస్తాడు మన ఇద్దరిని. వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఎంతకి తెగించారా? రే చింటూ, రెడీయా? నేను రెడీరా. నేను కూడా రెడీ. నేను పోతానురా మీతో, ప్లీజ్. సైలెంట్ గా ఉంటానంటేనే రా, లేదా వద్దు. మా ఇంటి పేరేంటో తెలుసా నీకు? నిశ్శబ్దం అంటే సైలెంట్. అంత సైలెంట్ గా ఉంటాను నేను. సరే సరే పద. పదండి పదండి. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. ఏ తప్పు, వేరే లేడీస్ పేర్లు పలకూడదా? నీ అబ్బా రే, సైలెంట్గా ఉండరా. అదిగో రాజు రూము, పదండి. రే చింటూ, తొందరగా ఫోన్ ఎత్తుకు. ఈడోడు నాకు పిల్లనిచ్చిన మాయలాగా ఉన్నాడు. తాగి తాగి నా ఒళ్ళు అలసిపోయింది. మా మాయ పక్కన పడుకుంటాను వెళ్ళి. అమ్మా మాయా, మందు తాతవా? తాగు. నువ్వు నాకు పిల్లనిచ్చా, నేను నీకు మందు ఎత్తాను. తాగు మాయా, తాగు, నీ ఇష్టం, తాగు. నీ అబ్బాయి ఏం చేస్తున్నావురా? మహారాజుకు మందు తాగిస్తావేంట్రా? చెత్తనా కొడుక, దొరికితే చంపేస్తారు. అయ్య బాబాయ్, మహారాజాడు. రే సారీ రా. నోర్మి, ఇక్కడే సైలెంట్ గా కూర్చో. రే ఫోన్ దొరికిందిరా. ఓపెన్ చేయి, టిక్ టాక్ ఓపెన్ చేయి. టిక్ టాక్, డ్రాకో అన్ఫాలో. రే చింటూ, నీ ఐడియా ఏంటి? నాదా? లిప్స్టిక్ స్పాయిలర్ చింటూ అని ఉంటదిరా, చూడు. రేపు పొద్దున్న సరోజాకి నాకు పిల్లలు పుడితే నా పేరు 90 కాబట్టి నా కొడుకు పేరు హాఫ్ అని పేరు పెడతాను. కూతురు పుడితే ఫుల్ అని పేరు పెడతాను. దొరికింది, అన్ఫాలో కొట్టేశాను. అరే నాది అన్ఫాలో కొట్టండిరా. 9143 సరోజా. చూస్తున్నా. రే కనపట్లేదురా. రే టిఫిన్ నేను చూస్తాను. ఇదిగో. రే సరిగ్గా చూడండిరా. రే కనపట్లేదురా.
ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా ఇద్దరు? నన్ను వదిలేసి మీరు పారిపోదాం అన్న ప్లాన్ వేస్తున్నారా? వేసేస్తాను నా కొడకల్లారా. రే 90 ప్లీజ్ రా, చూస్తున్నాం రా, ఉండరా ఒక్క నిమిషం. నా అకౌంట్ అన్ఫాలో కొట్టకపోతే ఈ రాజుగాడి బుర్ర బద్దలు కొట్టేస్తాను. ఒరే 90 నీ అబ్బా రే. మీరు తప్పించుకొని నన్ను ఇక్కడ వదిలేస్తారా? ఇదేరా స్నేహం అంటే? అయిపోయాడు ఈ రాజుగాడు అయిపోయాడు. నా సరోజలాగా నాకు సరిగ్గా నిద్రే పట్టట్లేదు. నువ్వు పందిలా ఎలా పడుకున్నావురా ఇక్కడ? నా కొడకల్లారా ఏం చేస్తున్నారా ఇక్కడ? అమ్మా, నిన్ను చంపేద్దామని వచ్చావురా. జస్ట్ మిస్ లో తప్పించుకున్నావురా కుక్క. నన్నే చంపుదాం అనుకుంటారా? సార్ ఆ తాగుబోతాడు మాటలు నమ్మకండి సార్. ఆడు ఫుల్ గా తాగేసి ఉన్నాడు. మేము మిమ్మల్ని చంపడానికి రాలేదు సార్. సార్ ఆడి మాటలు నమ్మకండి సార్ బాబు. మేము మిమ్మల్ని చంపడానికి రాలేదు సార్ బాబు. మాకు అంత సీన్ లేదు సార్. ఆ బాటల్ బద్దలు కొట్టి నీ పేక కోసేద్దాం అనుకున్నా. జస్ట్ మిస్ అయిపోయా. అయిపోయారా మీరు? సైనికులారా, వీళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో బంధించండి. రేపు పొద్దున్న వీళ్ళు ముగ్గురికి ఉరిశిక్ష చేస్తున్నాం. రే నీ అబ్బా తాగుబోతున్నా కొడుక, నోర్మీరా. సార్ ప్లీజ్ సార్, ఆ తాగుబోతాడు మాటలు నమ్మకండి సార్. మీకు దండం పెడతాను సార్. మా అమ్మ నోర్లేను సార్. మీకు దండం పెడతాను సార్ మీకు దండం పెడతా సార్. నిజంగా సార్ మిమ్మల్ని చంపడానికి రాలేదు సార్. మీ కాలు పడుకుంటా సార్. ఆ తాగుబోతున్నా కొడుక మాటలు నమ్మకండి సార్ ప్లీజ్ సార్. ఓరేడి తాగుబోతురా కొడుక. అంతా ఈ తాగుబోతున్నా కొడుకు వల్లే వచ్చింది. ఛీ, చక్కగా తప్పించుకునే వాళ్ళం కదరా తాగుబోతున్నా కొడుక. మరి నన్ను ఒగ్గేసి వెళ్ళిపోతారా? అదే నారా స్నేహం అంటే? చీ నోర్మి తాగుబోతున్నా కొడుక. మనం ఇక్కడి నుంచి ఎలాగోలా బయటపడి ఉంటే నువ్వు నీ సరోజాని పెళ్లి చేసుకునేవాడివి. ఇంక నీకు ఈ జన్మలో పెళ్ళి అవ్వదు. తాగుబోతున్నా కొడుక, సరోజాని ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారులే. రే 90 నువ్వు ఇంక సరోజాని మర్చిపోరా. అరే అలా అనకండ్రా, నాకు కోపం వస్తుంది. మర్చిపోరా సరోజాని, ఇంక నీకు ఈ జన్మలో పెళ్ళవ్వదు. అరే మళ్ళీ చెప్తున్నానురా, అలా అనకండి, నాకు కోపం వస్తుంది. ఈ పాటికి సరోజాకి ఎవరొకరితో పెళ్ళి అయిపోయే ఉంటది. సరోజా నీకోసం వచ్చేస్తున్నా. రే పదండ్రా, ఇక్కడి నుంచి తప్పించుకుందాం. అబ్బా సూపర్ రా 90, పదండి. అబ్బా 90 నీకు చాలా బలవంది రోయ్. సరోజా, నేను లేకపోయినా ఇంత ఆనందంగా ఎలా నవ్వుతున్నావు సరోజా? ఒరే నీ అబ్బా, అది సరోజా కాదురా బాబురా. అయ్య బాబాయ్, సారీ మేడం, నన్ను క్షమించండి. అమ్మయ్యా, రాజ్యం నుంచి బయటకు వచ్చేసాంరా. తొందరగా సముద్రం ఒడ్డుకెళ్ళి తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. అమ్మయ్యా, ఎలాగోలా బయటపడ్డావురా. అరే నాకు అక్కడ ఎవరో కనపడుతున్నారా. అవునా, నాకు కూడా కనపడుతున్నారా. ఎవరో ఉన్నారు. అరే నాకు కూడా ఎవరో కనపడుతున్నారా. నేను మీకంటే ముందు పరిగెట్టుకుని వెళ్ళి చూసొస్తా. నమస్తే సార్, మాకు కొంచెం లిఫ్ట్ కావాలి. మీరు ఆ రాజ్యం వల్ల? అవును సార్, మా రాజ్యమే సార్ అది. అరే ఈయనెవరో పెద్ద మంచోడ్లాగా ఉన్నాడు రా, లిఫ్ట్ ఇస్తాడంట మనకి. మీరు అక్కడి నుంచే వచ్చారా? అవును సార్, మేము అక్కడి నుంచే వచ్చాం. అవును సార్. సార్ కొంచెం పెద్ద మనిషి చేసుకుని మాకు లిఫ్ట్ ఇవ్వండి సార్. పట్టుకోండి రైల్ని. ఏం మాట్లాడుతున్నావన్నా? ఈ తాగుబోతున్నా కొడుకు ఏం చెప్పి చచ్చాడో. ఈ లవర్రా మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారా? దీని అమ్మ జీవితం ఏం జరుగుతుందిరా? చెప్పండ్రా, మీ మహారాజు ప్లాన్ ఏంటి? ఎలా చంపుదాం అనుకుంటున్నాడు మమ్మల్ని? చెప్పండి, ప్లాన్ ఏంటి? అమ్మ బాబాయ్, ఒరే నువ్వేం మహారాజు రప్పించినా కొడుక, మూతికి టేపేసి క్వశ్చన్లు అడుగుతావేంట్రా? అంతా ఈ తాగుబోతు సచ్చినోడి వల్లే వచ్చింది. ఛీ,
వీళ్ళిద్దరూ ఎంత కాల్ చేస్తున్నారంటే వీళ్ళు వేస్ట్ అయి ఉంటారు. వీడొక్కడే సైలెంట్ గా ఉన్నాడు. వీడే మెయిన్ క్యాండిడేట్ అనుకుంటా. వీడి టేపు తీయండి. చెప్పరా మీ మహారాజ్ ప్లాన్ ఏంటి? ఒరే అడక్క తాగుబోతురా కొడుకునే అడగాల. అసలు నువ్వు మహారాజు అలా అయ్యావురా బాబు. ఈ తాగుబోతున్నా కొడుకు ఇప్పుడు ఏం చెప్పి ఇరికిచ్చి చేస్తాడో భగవంతుడా. చెప్పరా ప్లాన్ ఏంటి? చెప్పు ప్లాన్ చెప్పు. ప్లాన్ చెప్పు. ప్లీజ్ నన్ను వదిలేండి మహారాజా. సరోజా లేకుండా నేను ఉండలేను మహారాజా. నన్ను వదిలేండి సరోజా. ఈ మహారాజు గారిని ఎలాగన్నా చంపేయాలి. నన్ను నా సరోజాని విడదీశాడు. నా కొడుకు బతకూడదు. ఈ నా కొడుకుని చంపడానికి మంచి ప్లాన్ వేయాలి. ముందు కోటలో ఉన్న భటులందరి ఆహారంలో మత్తు మంది కలిపేయాలి. రాత్రి అందరూ మత్తులో ఉన్న సమయం చూసి కత్తి పట్టుకొని మహారాజు గారి కాళ్ళు చేతులు నరికేయాలి. తర్వాత అందరూ లేచోలేపై నేను గుర్రం తీసుకొని పారిపోవాలి. నా సరోజాని కలవాలి. ఇదే ప్లాను. అయిపోయి ఒరే తాగుబోతున్నా కొడుక ఇలా ఇరికించి చచ్చావేంట్రా? ఎంతకు తెగించారా? వీళ్ళని గొడవలో పడేయండి. లేజిపుర రాజ్యం మీదకి యుద్ధానికి ప్రకటిస్తున్నానని సమాచారం పంపండి. ఒరే ఆ తాగుబోతోడు మాటలు వింటావేంట్రా? ముందు మా నోటికి టేపు తీయరా. సార్ అది మీ మీద ప్లాన్ కాదు సార్. అది టిక్ టాక్ టిప్పు సుల్తాన్ మీద ప్లాన్ సార్. అది దీనమ్మ నా బతుకైపోయింది ఇంకా. ఒరే పిల్లలు ఎవర్రా మీరు? కట్లిప్పుతున్నాను ఉండండి. డ్రాకో మహారాజ్. ఏం మాట్లాడుతున్నాడు రా ముసలోడు? ముసలోడికి చెప్పు దొబ్బినట్టుంది. అయ్యా మీరు ఇంకా బతికే ఉన్నారా అయ్యా? ఒక్కసారి అటు చూడండి అయ్యా. డ్రాకో మహారాజ్. అరే ఎవడురా అచ్చో నీలా ఉన్నాడు? మహారాజా వాళ్ళు ముగ్గురు తప్పించుకున్నారు. నాకు ఆ ముగ్గురు ఎలాగన్నా కావాలి. తొందరగా వెతికి పెట్టండి లేదా చంపేస్తాను మీ అందరినీ. ఎందుకు మహారాజా వాళ్ళ కోసం అలా అయిపోతున్నారు? వాళ్ళకి తిండి దండగా. వాళ్ళు ఏమన్నా పెద్ద పనికొచ్చేవాళ్ళ? నేనేమన్నా పిచ్చోళ్ళ కనపడుతున్నానా నీకు? వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడ పెంచడానికి. వాళ్ళ ముగ్గురిని ఇక్కడికి తీసుకురావడానికి పెద్ద కారణమే ఉంది. గురూజీ మీరేంటి ఇక్కడ? ఒరే టిప్పు, వాళ్ళు ముగ్గురిని నువ్వు చంపేశావు. వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో నిన్ను చంపడానికి పుడతారు. అవునా గురూజీ, మరేం చెయ్యాలి? వాళ్ళ ముగ్గురికి గతం తెలిసేలోపే నువ్వు వాళ్ళని చంపేయాలి. సరే గురూజీ, మీరు చెప్పినట్టే చేస్తాను.